ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయిన సందర్భంగా అదనపు తరగతులను ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. నాడు నేడు పేరిట కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అన్నారు. పాఠశాలకి రంగులు, పుస్తకాలపై బొమ్మలు వేసుకుని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యం పెడుతుంది అన్నారు. సమయానికి విద్యార్థులకు పుస్తకాలు, కిట్స్ పంపిణీ చేయడం, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం నాసిరకం కిట్స్ ఇస్తే కూటమి ప్రభుత్వం నాణ్యతతో కూడిన కిట్స్ పంపిణీ చేస్తుందన్నారు. ఇంతమంది విద్యార్థులు స్కూల్కి వస్తే అంతమంది తల్లికి వందనం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మీ పేరెంట్స్ వస్తే వారిని కూడా రమ్మని చెప్పండి అమ్మా. మొట్టమొదట పెద్ద విద్యార్థులు 9th క్లాస్ మహేశ్వరి దానా అటు చూడనా నానా, అటువైపు చూడాలి. యామిని ఫ్రమ్ బాయ్స్ సైడ్ మహేంద్ర కమ్ క్విక్ నానా. అది అలాగే సార్. నెక్స్ట్ మణికంఠ ఫ్రమ్ బాయ్స్ సైడ్. Lasya with and Datri. And you follow your line from 7th class. Lavanya. Sir, mere Allah vachesandi. Raviratna. MPP school. ఇక్కడ మా పిల్లల ఆతృత ఏంటంటే మేడం, మీ సువర్ణ హస్తాలతో స్వీకరిస్తే అది ఎప్పటికీ మధురానుభూతిగా ఉంటుందనే సంకల్పంతో 9 రకాల స్కూల్స్ ఏర్పాటు చేసి కిట్స్ ని స్వీకరిస్తూ ఉన్నారు. ఈ పిల్లలకి సంబంధించిన అన్నిటిలోని ఆఖరికి వారికి ఇచ్చే ఆహారంలో చిక్కీలు అయితేనే, వారికి పెట్టే మధ్యాహ్నం భోజన పథకం అన్నిటిలోని నాణ్యత లోపించి నాడు నేడు అనే కార్యక్రమంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు అవినీతిని కూడా చేయడం జరిగింది. విద్యా వ్యవస్థనే, ఒక ఉపాధ్యాయుల్ని వారు మేము ఎందుకున్నాం అనే విధంగా వారిని కూడా మార్చేసి విద్యా వ్యవస్థనే నాశనం చేసేసింది. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా డిఎస్సిని తీసుకొచ్చింది. డిఎస్సి మీద తొలి సంతకం చేసింది. డిఎస్సి ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధ్యాయ పోస్టులు అన్నవి త్వరలో రాబోతున్నాయి. అదేవిధంగా మా నాయకులు విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఎన్నో పెను మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు, విద్యా వ్యవస్థని నిర్మించాలి, విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దాలి, ఈ విద్యా వ్యవస్థలో రాజకీయం అనే రంగు ఉండకూడదు అని ఎన్నో మార్పులను తీసుకొచ్చారు. అందుకు చేసే ఈ కిట్స్ ఏదైతే స్కూలు యూనిఫామ్ అయితేనే, పుస్తకాలు అయితేనే ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగు అన్నది కనపడకూడదు. వారికి స్వతంత్రంగా వారి విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగును తీసుకురాలేదు. ఎన్నో పని మార్పులు తీసుకొస్తూ అందులో భాగంగానే ఈరోజు మనం ప్రారంభించుకున్న ఈ ఏదైతే మండల ప్రాథమికోన్నత పాఠశాల నుంచి జిల్లా పరిషత్ పాఠశాల అప్గ్రేడ్, నిజంగా ఈరోజు నేను ఈ సంవత్సర కాలంలో ఎన్నో రహదారులు అయితేనే, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పాల్పంచుకున్నాను. వాటి శంకుస్థాపనలు అయితేనే, వాటిని ప్రారంభోత్సవానికి అయితే వెళ్ళడం జరిగింది. వాటి అన్నిటికన్నా ఈరోజు నేను ఈ కార్యక్రమానికి నిజంగా చాలా ఆనందంగా, నాకు నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటాం. ఎందుకంటే విద్య అన్నది మనం ఎవ్వరూ కూడా అందుకోలేని సంపద. విద్య లేని వాడు వింత పసుపు అంటారు. మనం తల్లిదండ్రుల నుంచి మనం ఎవరికైనా కూడా విద్య అన్నది ఈ రోజుల్లోనే కాదు, ఎప్పటికీ కూడా చాలా ముఖ్యమైనది. అటువంటి విద్యని నేను ఏలేశ్వరం నుంచి ఎర్రవరం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా రహదారుల్లో పిల్లలు
స్కూల్ టైమింగ్స్లో బస్సు కోసం రోడ్ల మీద నిలబడినప్పుడు అయ్యో వీళ్ళు ఎలా వెళ్తారు, జాగ్రత్తగా వెళ్తారా లేదా, ఈ రోడ్ల మీద నిల్చున్నారు అని చాలాసార్లు అనుకోవడం జరిగింది. ఈరోజు ఇలా అప్గ్రేడ్ ఈ మన ఏలేశ్వరం మండలంలోనే 4 స్కూల్ని అప్గ్రేడ్ చేయడం నిజంగా ఈ సందర్భంగా మనందరం కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారికి ఈ సందర్భంగా మనందరం కూడా కరతాళ